హాయ్ హలో అందరికి నమస్తే. అబ్దుల్ కలాం గారు చెప్పేటువంటి ఒక మాట, కలలు కనాలి, ఆ కలలను మనం సాధించుకోవాలని చెప్పి. సో ఇప్పుడు ఆ అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాన్ని ఒక ఫ్లెక్సీలో పెట్టి ఇప్పుడున్నటువంటి జనసేన పరిస్థితి ఏంది, టీడీపీ పార్టీ ఏ రకంగా జనసేన పార్టీని మోసం చేస్తూ ఉంది అనే అంశాలకు సంబంధించి ఒక ఫ్లెక్స్ వెలిసింది. ఎక్కడ? కడపలో. మరి గతంలోనే మనం చూసాం, కడపలో ఒక 2 ఫ్లెక్సీలు వెలిసాయి. జగన్మోహన్ రెడ్డికి ఏది చేసింది చెప్పుకోవడం చేత కాలేదని ఒక ఫ్లెక్సీ, పవన్ కళ్యాణ్ గారు కడప వెళ్ళొచ్చిన తర్వాత తోలు తీస్తా అని చెప్పారు, అప్పుడు తోలు వ్యాపారం అని చెప్పి మరొక ఫ్లెక్సీ అప్పుడు వెలిసింది. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీది ఒక ఫ్లెక్సీ, అదేవిధంగా వైసీపీ పార్టీది మరొక ఫ్లెక్సీ. ఇట్లా రెండు ఫ్లెక్సీలు కడప ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, అక్కడికి ఎక్కువ వస్తుంటారు జనాలు, అక్కడ చూడాలని చెప్పి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అక్కడ 2 పార్టీలకు సంబంధించి. మరి ఇవి ఎవరు పెట్టారు ఏందనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు, కానీ అక్కడ ఉన్న అధికారులు అయితే ఆ ఫ్లెక్స్లను తీసేశారు అక్కడ నుంచి. అయితే ఆ ఫ్లెక్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పారో కలలు కనాలని, దానికి సంబంధించి మనం కలలు కానీ కష్టపడితే సీఎం సీటు వేరే వాళ్ళకు పోయింది అన్నది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. పైన హెడ్లైన్ పెట్టారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే వాళ్ళు దీంట్లో, మేము అప్పుడే చెప్పాం ఆయనతో అంత ఈజీ కాదు, ఆయనతో వ్యవహారం అంత ఈజీ కాదు అని చెప్పి. ఎవరు ఆయన? చంద్రబాబు నాయుడు గారు. 21 సరిపోవు, 50 తీసుకోమని చెప్పినా మీరు వినలేదు. అంటే అప్పుడు జనసేన పార్టీ 21 సీట్లే తీసుకుంది, 50 సీట్లు డిమాండ్ చేసినా కూడా వినలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు కాబట్టి ఎన్ని సీట్లు ఇచ్చినా సరే, 10 సీట్లు ఇచ్చినా కూడా కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. అండ్ రెండో పాయింట్, 21తో గేమ్ చేంజర్ అవ్వలేమన్నా అని చెప్పాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? గేమ్ చేంజర్ సినిమా ఏ రకంగా ఫ్లాప్ అయిందో అదే రకంగా మన పరిస్థితి కూడా ఉంది అనే అంశాన్ని వాళ్ళు ఇక్కడ ప్రస్తావించారు. మూడో పాయింట్, వాళ్ళు మనకున్నది 21 కదా అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మనం ఆ సీఎం కుర్చీ మనం పెట్టినటువంటి భిక్ష అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఏవి కూడా ప్రజలు నమ్మలేదు. మనం తిరిగి మనం ప్రచారం చేసి మనం అలయన్స్ పెట్టుకుంటే తప్ప వాళ్ళు గెలవలేదు అనే విషయం. అండ్ అదేవిధంగా మనం కనుక మన సపోర్ట్ వాళ్ళు ఇవ్వకపోతే అవతల ఇప్పుడు ఎవరికైతే 11 సీట్లు వచ్చాయో ఖచ్చితంగా వాళ్ళకు 110 సీట్లు వచ్చేటివి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. మీరేమో నిజాయితీగా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్తారు, వాళ్ళేమో మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. మళ్ళీ ఆ తప్పులు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఆడే ఆటలో మనం బొమ్మలుగా అవుతున్నాం తప్ప ఆట ఆడే టాలెంట్ మన దగ్గర లేదా అన్న మరొక పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు దావోస్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ వాళ్ళని ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడు లేరు. కనీసం మీరు వెళ్ళుంటే ఎవరో ఒకరు ఏదో ఒక పరిశ్రమను ఒక పెట్టుబడిలో పెట్టేటువంటి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ప్రజల సొమ్ముతో అంత దూరం వెళ్ళి అక్కడ చేసింది చాలదని అక్కడ జాకిలు పెట్టి లేపుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మరి లేపలేనంత బరువు ఆయన కింద ఉన్నప్పుడు ఎన్ని జాకిలు పెడితే ఏం లాభం అన్నా? ఆ తర్వాత కనీసం మనం ప్రతిపక్షంలో ఉన్న మంచి పేరు వస్తుంది, ఈ దరిద్రాన్ని మన నెత్తిన పెట్టుకోవడం ఇదేం కర్మ అన్నా అనే విధంగా కూడా ఇంకొక పాయింట్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇది జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అడుగుతున్నట్టుగా ఆ ఫ్లెక్స్లో ఉంది. ఇక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్స్లో కూడా ఎవరైతే ఈ పార్టీలు మారేటువంటి వాళ్ళకి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసి మీరు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కట్టే కాలే వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాము, జగన్మోహన్ రెడ్డిని వదిలేటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్నకు అండగా ఉండాలని చెప్పి ప్రతి సగటు కార్యకర్త కోరుకుంటున్నారనే విధంగా ఆ ఫ్లెక్స్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్టీ వదిలిపెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకు పార్టీ ఏమిచ్చింది అనేది కాకుండా పార్టీకి మనం ఏమిచ్చాం, కానీ మనం ఏమైనా చేశామా లేదా అన్నది ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇలాంటి లీడర్లు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కానీ కార్యకర్త మాత్రం ఖచ్చితంగా పార్టీని వీడకుండా ఉంటాడు, కట్టే కాల వరకు జగనన్నతోనే ఉంటాడు, జగనన్నని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరెంత చేసినా ఆస్తులు పోయినా ఏం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని వదలమనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసే వాళ్ళు ఇది వైసీపీ పార్టీ కార్యకర్తల నైజం అని చెప్పి కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా వీళ్ళని ఎవరు విడదీయలేరని చెప్పి. అదేవిధంగా సీట్లకు సంబంధించి 175 సీట్లలో 164 సీట్లు కూటమికి వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చినది 175కు 11 వచ్చినాయి. అంటే ఇక్కడ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు భయపడతా ఉన్నారు, ఎందుకు నిద్ర పట్టడం లేదు మీకు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అదేవిధంగా పోయే వాళ్ళు ఎవరంటే తొందరగా పోండి, పోతే నష్టం ఏం లేదు,
వైసీపీ పార్టీలో టన్నుల కొద్ది ఉన్నారు పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు, కొత్త లీడర్లు మేము తయారు చేసుకుంటామని కూడా ఈ ఫ్లెక్స్లో వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇట్లా జనసేన పార్టీది ఒక ఫ్లెక్స్, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి మరొక ఫ్లెక్స్. సో దీనికి సంబంధించి ఈ ఫ్లెక్స్లు ఎవరు ఏర్పాటు చేశారని మాత్రం ఎవరికీ తెలియదు. సో కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళే ఫ్లెక్స్ ఏర్పాటు చేశారని చెప్తున్నప్పటికీ ఈ ఫ్లెక్స్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మొన్న ఏదైతే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో అప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది. మనం అప్పుడే కనుక 50 సీట్లకి ఎక్కువ తీసుకున్నా కూడా మనం గెలిచే వాళ్ళం, కానీ మీరు 21 సీట్లకే మీరు తగ్గి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారు, అప్పుడే పొరపాటు చేశామనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం కానీ, ఇప్పుడు ఆ రోజు తక్కువ తీసుకున్నాం కాబట్టి ఈరోజు మనం వాళ్ళు తక్కువ చేస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇవ్వాలని చెప్పి మీ క్రేజ్ని మీ ఇమేజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కనుక పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఖచ్చితంగా మరి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశమే లేదు. ఆ విషయం వాళ్ళకు తెలుసు. నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే కనుక ఈ పొత్తును రద్దు చేసుకుని ఎలక్షన్స్కి పోదాం, అప్పుడు తెలుస్తుంది ఎవరి పవర్ ఏందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు ఇది వైసీపీ రాసినా ఇంకోళ్ళు రాసినా ఎవరు రాసినా కూడా వాళ్ళ ఇందులో ఉన్నటువంటి మాటలు అయితే నిజమనేటువంటి విషయాన్ని స్థానికులు కానీ వీళ్ళంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా గతంలో పెట్టినటువంటి ఫ్లెక్స్లకు సంబంధించి అది ఎవరు పెట్టారనే విషయం ఇంతవరకైతే తెలియదు. సో మరి వీటికి సంబంధించి మరి ఫ్లెక్స్లు పెట్టింది ఎవరిని తెలుసుకుంటారా, లేకపోతే దీన్ని ఇట్లే వదిలేస్తారా? సో కొంతమంది అయితే వీటికన్నా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం చేత కాలేదు అనేటువంటి అంశాలు ఉంటాయి కదా, ప్రతిదీ కూడా ప్రతి నియోజకవర్గంలో అలాంటి ఫ్లెక్స్లు ఆ నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. సో చూడాలి మరి వీళ్ళు అనుకున్నట్టు ప్రతి నియోజకవర్గంలో ఫ్లెక్స్లు పెడతారా లేదన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. ఏదేమైనా కడపలో మరోసారి ఫ్లెక్స్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.